తెలంగాణలో సంక్రాంతి పండగకి ఫ్రీ బస్ క్యాన్సిల్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం టీఎస్ఆర్టీసీలో ఉన్న ప్రైవేట్ బస్ ఓనర్లు సమ్మెకు దిగుతామని చెప్పారట. ఫ్రీ బస్ అనేసరికి కెపాసిటీ మించి జనాలు ఎక్కుతున్నారు, మా బస్సులు పాడవుతున్నాయి, మీరిచ్చే డబ్బులు సరిపోవట్లేదు, సమ్మెకు దిగుతామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో చెప్పారంట. కానీ సజ్జనార్ సార్ పిలిచి బస్ ఓనర్లతో మాట్లాడి ఒక వారం రోజులు టైం అడిగితే సరే అన్నారట. మహాలక్ష్మి పథకం ఇచ్చినప్పటి నుంచి మేము ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం. ఎందుకంటే మాకు సీటింగ్ కెపాసిటీ 44 సీటర్, మాకు 120 మెంబర్స్ ఎక్కుతున్నారు. పనులు లోడ్ పెరిగి మాకు మైలేజ్ రావట్లేదు, మెయింటెనెన్స్ పెరిగింది. ఇక ఫ్రీ బస్ ఉంటుందా లేదా అని సజ్జనార్ సార్ని అడిగితే ఏమన్నారో మీరే చూడండి. రెగ్యులర్ గా ఉంటుంది, ఒక స్కీమ్ కూడా కంటిన్యూ అవుతుంది. అది ముచ్చట. సంక్రాంతికి ఫ్రీ బస్ లేదని టెన్షన్ పడకండి. కానీ ఫ్రీ బస్ ఎక్కే ఆడవాళ్ళు ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి, మగవాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి బస్సు ఎక్కుతున్నారు. వాళ్ళు ముందొచ్చి సీట్లలో కూర్చుంటే తిట్టి మరీ ఇది మా బస్ అని లేపి కూర్చుంటున్నారంట కొంతమంది ఆడవాళ్ళు. ఇది చాలా తప్పండి. మీరు సగం బస్సులో కూర్చోండి, ఒక పక్క మగవాళ్ళకి వదిలేయండి. కానీ బస్సే మాదంటే